ప్రసాద్ గారు, పిల్లల్ని ఎటువంటి విలువలతో పెంచాలంటారు? ఎందుకంటే మా పిల్లలు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. మమ్మల్ని తిరిగి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. సో వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు కొంతమంది సొసైటీలో పెద్ద డబ్బులు ఉండవు, కానీ వాళ్ళు బాగా ప్రోగ్రెస్ అయి ఉంటారు. డబ్బులు ఉండవు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా దాన్ని ఎత్తి పెట్టుకొని మళ్ళీ ఎందుకు ఇల్లు కొని ఎత్తుకుని కరెక్ట్గా ఏడ అప్పులు చేయకుండా 10 రూపాయలు ఆ నలుగురు సినిమాలో లాగా కష్టపడి ఎదుర్కొంటే వాళ్ళ పిల్లలు మోసం చేస్తారు, పిల్లలకి ఇస్తే నష్టం చేస్తారని ఇంకెవరికో ఇచ్చి అట్లా ఆ సిస్టంలో ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు అట్లా బతికితే పిల్లలు ఆటోమేటిక్గా అది వస్తారు. మీరు వాల్యూస్కి విలువ ఇచ్చి వాల్యూస్తో బతికినారనుకో, పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. మీరు సపరేట్గా వాల్యూస్ అని చెప్పనక్కర్లే. మీరేంటి మంచిగా నువ్వులు ఉండలు చేసినారు, డబ్బాలు పెట్టించరి మీ ఫ్రెండ్స్కి అందరు ఇవ్వరా అని చెప్పాలా తల్లి. వాడు అప్పుడు అరే వాడికి అట్లే మంచి సీడ్ పడుతుంది బ్రెయిన్లో, అది పెద్ద మాన అవుతుంది. వాడు పెద్ద అయినాక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు వాడికి ఏమన్నా సమస్య వచ్చినా 100 మంది ఉంటారు. వాడిచ్చేది ఆ నువ్వుల లడ్డూనే. వాడు తినేటప్పుడు అమ్మా మన ఇంట్లో మామిడికాయలు ఎక్కువ ఉండే కదా, ఎదురింటి వాళ్ళకి ఇచ్చేవచ్చాము అని వాడే చెప్పాలా? మీరు దాన్ని పోరా తిన్నాం కదా ఇచ్చేపో అందరికీ అని చెప్పాలా? అట్లా చిన్న చిన్నవే పెద్ద వాల్యూసు, పెద్ద హిచ్కాక్ బుక్లో ఏదేది బిగ్ డాడీ పూర్ డాడీ ఏంటాడు అవన్నీ చదివేది వద్దు, పక్కన పెడదాము. సింపుల్ థింగ్ చేయొచ్చు కదా. మీ ఇంట్లో పని ఆమె రోజు వస్తుంది పాపము, 365 రోజులు వస్తుంది అనుకుందాము. ఆమె బర్త్డే ఒక రోజు సైలెంట్ కనుక్కొని మీ పిల్లలకి చెప్పాలి, ఇప్పుడు బర్త్డే ఆమె వస్తే కానీ పని చేయించి మనమే చేద్దాం పని వేసి మంచిగా ఆమె చీర బిగ్గర పెట్టేమని చేద్దాము అని చెప్పినాం అనుకో, అరే మా నాయన మా అమ్మ అదే వాల్యూస్. ఇంత బుక్కులు చదివి ఈ బుక్కులు చదివి నువ్వు వాల్యూస్ మీద వ్యాసం రాయుడు అంటే ఏంది రాసేది వాడు?